హరే కృష్ణ. సో అందరికీ ఈ కంచి యాత్ర విశేషాలు, ఈ చర్చకి స్వాగతం. సో మనం గత క్లాస్ లో మనం శ్రీ పెరంబదూరు ఉన్నటువంటి ఆదికేశవుల యొక్క ఆవిర్భావం, ఎస్పెషల్ గా మనం దాన్ని భూతపూరి అంటున్నారు. సో శివుడు కైలాసంలో ఉన్నప్పుడు ఆయన నాట్యం ఆడుతుంటే కొంతమంది ఆయన నాట్యాన్ని అపహాస్యం చేసినందుకు సో ఆయన శపించాడు అన్నమాట. వెళ్ళి మీరు భూతాల్లాగా మీరు ఈ భూమి మీద మీరు మీరు జన్మించండి అని. అయితే వాళ్ళు పశ్చాత్తాప చెంది భగవంతుని ప్రార్థించగా, ఎవరు శివుడిని ప్రార్థించగా, ప్రాశ్చిత్తంగా వచ్చి ఇక్కడ కంచిలో వచ్చిన తర్వాత ఇక్కడ వాళ్ళు భగవంతుని ప్రార్థించమని చెప్పి సో ఆయన ఆదేశిస్తే అక్కడ వాళ్ళకి భగవంతుని దర్శనం ఇస్తాడని చెప్పి చెప్పడం జరిగింది. సో అదే విధంగా ఆ భూతాలన్నీ వచ్చి ఇక్కడ ఆ, తీవ్ర తపస్సుతో వాళ్ళు ప్రార్థించగా సో అక్కడ నుంచి ఆదికేశవులు స్వామి బయటకు వస్తారనమాట. ఆ విధంగా దర్శనం ఇచ్చిన తర్వాత వీళ్ళ తర్వాత భూతాలుగా ఉన్న వీళ్ళు క్రమంగా భక్తులయ్యి అంతిమంగా వాళ్ళు వైకుంఠం చేరుకుంటారు అనమాట. సో ఈ విషయాల్ని అందుకే అక్కడ ఆ ధామాన్ని భూతపూరి అని కూడా అంటారు. ఆ తర్వాత మనం రామాచార్యుల యొక్క అది జన్మస్థలం కింద చెప్పుకున్నాం. ఏ విధంగా ఆయన అక్కడ జన్మించడం జరగడం, ఆ తర్వాత ఆయన ఉమ్, ఆ, ఆ తర్వాత ఆయన ఆఖరి రోజుల్లో ఆ, తన విగ్రహాన్ని వాళ్ళ వాళ్ళ శిష్యులు ఆయన వెడబాటును వాళ్ళు తట్టుకోలేకపోతున్నప్పుడు ఆయన స్వయంగా ఒక విగ్రహాన్ని ఆయన తయారు చేసి ఇచ్చాడు. అది సాక్షాత్తు ఆయన దాంట్లో ఉన్నాడు అంటే అని చెప్పడానికి ఆ కళ్ళలోంచి ఆ రక్తం కారడం తను అక్కడ ఆ మహిమను చూపిస్తాడు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఆ, రామానుచార్యుల యొక్క విగ్రహాన్ని సాక్షాత్తు రామానుచారు లాగే వాళ్ళు భావించి వాళ్ళు స్వయంగా అక్కడ ప్రతిష్ఠించి ఎవరైతే అక్కడికి వచ్చి రామాచార్యులు దర్శించుకుంటున్నారో ఆయన అనుగ్రహాన్ని ఇప్పుడు కూడా పొందుతున్నారు. ఏవో చెప్పుకున్నాం, రామానుజారులు సామాన్య వ్యక్తి కాదు. ఆయన సాక్షాత్తు ఆయన అనంత శేషుడు, లక్ష్మణుడు, బలరాముడు. సో ఆయన ఇప్పుడు లక్ష్మణుడి యొక్క అంశం కింద ఇక్కడికి వచ్చారన్నమాట. వచ్చి ఈ యొక్క భగవదుడి యొక్క నారాయణ యొక్క కీర్తిని ప్రతిష్ఠించడానికి, అలాగే ఉన్నతమైన గుణాలు అంటే ఒక భక్తుడికి ఉండాల్సిన గుణాలని, ఎస్పెషల్ గా ఆయనలో వినమ్రత కావచ్చు, ఆయన తర్వాత సిన్సియారిటీ కావచ్చు, అలాగే ఉన్నతమైనటువంటి భక్తుల దగ్గర నుంచి నేర్చుకోవడం, వాళ్ళకి సేవ చేయడమే. సో ఆ యొక్క గుణాలని ప్రస్ఫుటంగా ఆయన యొక్క జీవితంలో నుంచి మనం చూడొచ్చు అనమాట. అంటే మనం ఎంతో ప్రేరణ పొందొచ్చు. అలాగే ఆయన దయ వల్లనే ఈ రోజు అనేకమైనటువంటి మందిరాల్లో ఇంత వైభవంగా భగవుడి యొక్క ఆ, సేవలు అద్భుతంగా నడుస్తా ఉంది. తర్వాత మనం జగన్నాథ్ పూరిలో ఆయన యొక్క లీలను మనం చూసాము. అలాగే తిరుపతి కూడా ఒకప్పుడు ఆ విగ్రహం శివుడా లేకపోతే విష్ణువా అని ఆ, కొంచెం ఆ, ఎప్పుడు వాదోపవాదాలు, గందరగోళాలు ఉన్నప్పుడు ఆయనే స్వయంగా వచ్చి ఆ, ఏ విధంగా ఆ, శంకు చక్రం పెట్టి అలాగే త్రిశూలం పెట్టి ఆ విగ్రహమే నిర్ణయించుకుంటుంది ఎవరు అన్నట్టు చెప్పినప్పుడు మరుసటి రోజు శంకు చక్రాలు తీసుకోవడంతో ఇంకా అప్పటి నుంచి మనం శ్రీనివాసుడిని, బాలాజీని మనం పూజిస్తూ వస్తున్నాం అన్నమాట. అట్లాగే ఆ, ఆయన ఎంత కష్టపడ్డారు. అదే శ్రీ సంప్రదాయం లేదా విశిష్ట అద్వైతం యొక్క ఆ, వేదాంత సూత్ర యొక్క భాష్యాన్ని రాయడం కోసం ఆయన ఎట్లా కాశ్మీర్కి వెళ్ళాడు. కాశ్మీర్ లో ఇన్ని రకాలైనటువంటి ఆటంకాలు తనకు ఎదురైనాయి. సరస్వతి దేవి వద్ద ఆ బోధాయన వృత్తి అని చెప్పేటువంటి ఆ పుస్తకం కోసం వాళ్ళు తీసుకున్నటువంటి రిస్క్స్ అన్నమాట. ఈ వాళ్ళ ప్రాణాలు కూడా పోయేదంత స్థితిలో రావడం. తర్వాత ఆ సరస్వతిదేవి యొక్క మహిమ వల్ల వాళ్ళు తగలబెట్టాలని చూసినా కూడా ఆమె దాన్ని కాపాడడం. తర్వాత వాళ్ళు తీసుకొని వచ్చి మార్గం మధ్యలో ఆ, వాళ్ళ దుండగులు వాళ్ళని వెంబడించి పుస్తకాన్ని తీసుకున్నా సరే కురేషి మొత్తం గుర్తుపెట్టుకొని కురేషి అవి మళ్ళీ ఆయన ఆ భాష్యాన్ని రాయడం. ఆ తర్వాత రాసిన తర్వాత మళ్ళీ
కాశ్మీర్కి వెళ్ళి అమ్మవారికి సమర్పించడం. సో ఇవన్నీ కూడా మనం లాస్ట్ క్లాస్ మనం చెప్పుకున్నాం అన్నమాట. అయితే అట్లాంటి ఒక రామానుజాచార్యుల యొక్క జీవితాన్ని ప్రభావితం చేసినటువంటి ఇంకొక ఆచార్యుడు అన్నమాట ఆయన యమునాచార్యులు. సో యమునాచార్యుల గురించి మనం మాట్లాడుకోకుండా మన శ్రీ సంప్రదాయంలో ఉన్నటువంటి విశిష్టతను మనం, దాంట్లో ఉన్నటువంటి ఆచార్యుల యొక్క విశిష్టతను మనం చెప్పుకోకుండా ఉండలేమన్నమాట. సో ఆ విధంగా ఆయన్ని రామానుజాచార్యులని ప్రేరేపించినటువంటి ఆచార్యుడు యమునాచార్యులు. సో ఆయన గురించి మనం మనం రేపు ఆ, కంచిధామంకి వెళ్ళి మనం చెప్పుకునే అనేక లీలల్లో ఖచ్చితంగా ఈయన ప్రస్తావన వస్తుందన్నమాట. సో అప్పుడు మనం యమునాచార్యులు అంటే ఎవరు ఏంటి అని మనకి ఎంతో కొంత మనం ఆయన గురించి మనం తెలుసుకోవాలి అంటే ఇప్పుడు మనం ఈ రోజు మనం ఆయన గురించి మనం మాట్లాడుకుంటాం. సో రామాచార్యుల జీవితాన్ని ప్రభావితం చేసినటువంటి ఒక గొప్ప ఆచార్యులు శ్రీ యమునాచార్యులు. ఆయన్ని ఆలవందార్ అని కూడా అంటారు అనమాట. ఆలవందార్ అంటే జయించిన వాడు అని. అంటే ఎవరినైనా జయిస్తాడు, దేనైనా జయిస్తాడు. ఎవ ఆ, తను కానీ అక్కడ కానీ అడుగు పెట్టాడంటే ఖచ్చితంగా విజయం సాధిస్తాడు అన్నమాట. దాన్ని ఆయన ఏమంటారంటే ఆలవందార్ అంటారు. అయితే విచిత్రం ఏంటంటే ఇప్పుడు నేను చెప్పాను కదా యమునాచార్యులు ప్రభావితం చేసినటువంటి ఒక ఆచార్యుడు రామాచార్యులు అని. కానీ విషయం ఏంటంటే వీళ్ళిద్దరు ఎప్పటికీ అసలు కలవలేదు అనమాట. అసలు కలవల వీళ్ళు అసలు. మరి కలవకుండా ఎలా ప్రభావితం చేశాడు ఏంటనేది ముందు ముందు చూస్తాం. బట్ యమునాచార్యుల గురించి వినడము, యమునాచార్యుల యొక్క ఆయన గుణగణాలను ఈయన నిరంతరం వాటి శ్రవణం చేయడంతో యమునాచార్యుల యొక్క గురించి ఆయన జీవితం నుంచి ఈయన ప్రభావితం అవ్వడం, యమునాచార్యులు మళ్ళీ ఈయన వెళ్ళి కలుసుకునే లోపల యమునాచార్యులు ఈ లోకం వదిలి వెళ్ళిపోతారు అన్నమాట. సో ఆ విధంగా ఇద్దరు కలవలేదు. కానీ యమునాచార్యుల యొక్క జీవిత ప్రభావం రామాచార్యుల మీద ఉందన్నమాట. సో ఈయన జన్మించింది మదురైలో 1918 సంవత్సరంలో జన్మించడం జరిగింది యమునాచార్యులు. సో తాతగారు నాథముని, గొప్ప వేదాంతులు, యోగులు, సిద్ధుల్లో నిపుణులు అన్నమాట. ఆయన తండ్రి పేరు ఈశ్వరముని. సో ఆయనకి ఈశ్వరమునికి పెళ్లి జరిగిన తర్వాత వెంటనే వాళ్ళు బృందావన యాత్రకు వెళ్ళారు. బృందావన యాత్రలో ఆ అన్ని వనాలు చూశారు. సో అలా అన్ని వనాలు చూసి అక్కడ గోవర్ధన్ ని ప్రదక్షిణం చేసి అంతిమంగా లాస్ట్ లో యమునా నదిలో ద- నది ఒడ్డున వాళ్ళు ఎక్కువ టైం గడిపారు అనమాట. ఇదిగో వాళ్ళు యమునా నది తీరంలో వాళ్ళు ఆ ఎక్కువ సమయాన్ని గడిపి అక్కడ నీళ్ళని ఎక్కువ వాళ్ళు ఆస్వాదించారు అనమాట. ఎందుకంటే పుష్కర నీళ్ళన్నీ కూడా యమునా నది తీరానే అన్ని నీళ్ళు జరిగాయి అన్నమాట. కాబట్టి ఎందుకో వాళ్ళ జీవితంలో యమునా నది వాళ్ళ జీవితం బలమైనటువంటి ఒక ముద్ర వేసింది అనమాట. ఆ యమునా నది నీళ్ళు వినంగానే. యాత్ర తర్వాత వీళ్ళకి పుత్రులు జన్మించడం జరిగింది. ఆయనకి నామకరణం కూడా యమునా అని పెట్టారు అన్నమాట. యమునా అని చెప్పి నామకరణం పెట్టారు. ఆ తర్వాత కొంతకాలానికే తండ్రి మరణించాడు. ఆ, ఆ, తర్వాత అంటే ఈయన చిన్న వయసులో ఉన్నప్పుడే తండ్రి మరణించాడు. సో ఆ విరహంలో నాతముని ఇంకా ఆ ఆ ఆ యొక్క కొడుకు కోల్పోయాడనే ఆ ఇది తాను జీర్ణించుకోలేక కుటుంబ సభ్యులందరినీ వాడు ఉన్నది ఉన్నట్టుగా అక్కడే వదిలేసి తన సన్యాసం తీసుకుంటాడు అన్నమాట. అయితే ఇప్పుడు ఆ యమునకి చిన్న వయసులోనే పెద్ద బాధ్యత పడింది. ఎందుకంటే తల్లిని చూసుకోవాలి, వాళ్ళ నాన్నమ్మని కూడా చూసుకోవాలన్నమాట. కానీ వాళ్ళ కటిక పేదరికంలో వాళ్ళు ఉండడం జరుగుతూ ఉంది వాళ్ళు. సో ఎందుకంటే తాత సన్యాసం చేసుకున్నాడు, తండ్రి చనిపోయాడు. ఇప్పుడు ఉన్నది అంతా కూడా తల్లి నానమ్మని ఆయన చూసుకోవాలన్నమాట. అయితే అది 5 సంవత్సరాలు అప్పుడే యమునాచార్యుల్ని, ఇంకా ఆయన ఆచార్యుడు కాలేదు అప్పుడు, ఆయన పేరు ఇంకా యమున అనమాట, భాస్కరాచార్య దగ్గర పంపిస్తారు. ఆయన గొప్ప గురువు అన్నమాట. తత్వంలో కానీ పాండిత్యంలో కానీ, సో సంస్కృత వ్యాకరణంలో కానీ ఒక ఆధ్యాత్మికమైనటువంటి వ్యక్తిగా భాస్కరాచార్యులు. 5 సంవత్సరాలు అప్పుడు ఆయన వద్దకు వెళ్తాడు. తర్వాత 12 సంవత్సరాల దాకా ఆయన దగ్గరే ఉంటాడు. ఆ 12 సంవత్సరాల్లో భాస్కరాచార్యులకి ఉత్తమ శిష్యుడిగా తయారవుతాడు అనమాట ఈ యమున. అయితే ఆ సమయంలో
అక్కడ. అప్పుడు అది మదురై కాబట్టి పాండ్య రాజ్యం అంటే పాండ్యులు ఆ, అప్పుడు రాజ్యాన్ని పరిపాలిస్తున్నారు అనమాట అక్కడ. చోళులు పాండ్యులు అంటారు కదా. సో ఆ రోజుల పాండ్య రాజ్యంలో తత్వంలో గాని పాండిత్యంలో గాని వాద ప్రతివాదంలో ఎవరినైనా సరే ఓడించే అక్కి అలవన్ ఉండేవాడు. అంటే ఆ పాండ్య రాజ్యంలో అతి ముఖ్యమైనటువంటి ఒక వ్యక్తి. అతని పేరు అక్కి అలవన్ అన్నమాట. అక్కి అలవన్ అనే వ్యక్తి. ఇతను చెప్పంటే ఆస్థాన పాండితుడు అక్కడ. ఆస్థానంలో పాండిత్యాన్ని తెలిసిన వాడు. సో ఆయన్ని ఓడించే వాళ్ళు ఎవరు లేరు అనమాట పాండిత్యంలో. అయితే పాండ్యరాజు అప్పుడు ఆజ్ఞాపించారు అనమాట. ఏంటి ఆజ్ఞ అంటే ఆయనతో ఓడిపోయిన వారు ప్రతి సంవత్సరం శిస్తు కట్టాలి. శిస్తు కట్టలేకపోతే మరణం. వాళ్ళని వాళ్ళు మరణించాలి. లేకపోతే శివుని చేతుల్లో వాళ్ళు చంపబడతారు. అంటే అందుకని అఖిలవన్ను ఎక్కడికి వెళ్ళినా సరే ఎవరు ఆయన దగ్గరకు వచ్చి ఈ డిబేట్స్ అంటారు కదా, వాద ప్రతివాదనలో ముఖ్యంగా పాండిత్యంలో ఆ, వీటిల్లో ఎప్పుడు కూడా ఏదో ఒక విధంగా చర్చలు వాదోపవాదాలు జరుగుతూ ఉండేది అనమాట. అది ఆ, ఆధ్యాత్మికమైనటువంటి ఆ, ఆధ్యాత్మిక ఉండే ప్రాంతాల్లో నిత్యం జరిగేటువంటి చర్చలు అనమాట. అయితే విచిత్రం ఏమైందంటే భాస్కరాచార్యులు కూడా ఓడిపోతారు అనమాట ఆయన దగ్గర. ఎవరైతే ఇప్పుడు యమునాచార్యులకి గురువుగా ఉన్నారో భాస్కరాచార్యులు కూడా ఆ వాదనలో ఆయన దగ్గర ఓడిపోతారు అనమాట. అయితే పేదరికం కారణంగా 2 సంవత్సరాల నుంచి శిస్తు కట్టలేకపోతారు అనమాట. ఎవరు భాస్కరాచార్యులు. ఎందుకంటే ఆ ఓడిపోతే శిస్తు కట్టాలి, శిస్తు కట్టకపోలేకపోతే చంపేస్తారు. అయితే మొత్తానికి భాస్కరాచార్యులు ఓడిపోవడం జరిగింది. ఆ, శిస్తు కట్టలేకపోతున్నారు. అయితే ఈ విషయాలన్నీ కూడా యమచారికి తెలియదు అనమాట. చిన్న వయసులో ఉన్నాడు కదా, 10 సంవత్సరాల లోపల. ఏం తెలియదు అసలు. ఏం జరుగుతుందో, ఎలా జరుగుతుందో తెలియదు. అయితే ఒకరోజు భాస్కరాచార్యుడు లేనప్పుడు, యమునాచార్యుడు ఒక్కడే ఉన్నప్పుడు, ఆ బడిలో కానీ అలా గురుకులంలో ఉన్నప్పుడు అక్కి అలవన్ శిష్యుడు వస్తాడు మన శిస్తు కోసం వస్తాడు అక్కడికి. శిస్తు కట్టించుకోవడానికి వస్తాడు. ఎందుకంటే ఇవ్వలేదు మాకు ఇంకా అన్నట్టుగా. అప్పుడు వాళ్ళు వచ్చి అడగనప్పుడు ఈయనకి అర్థం కాలేదు. శిస్తు కట్టడం ఎందుకు, దేనికోసం కట్టాలి ఈ శిస్తు అంటే ఏంటి, ఏం జరిగింది అన్నట్టుగా ఆయన అడుగుతాడు. గురువు గారు శిస్తు కట్టడం ఏంటి అని యమునాచార్యులు ఆ విషయం విచారించగా ఆ శిష్యుడు వివరిస్తాడు అనమాట. ఏది అక్కి అలవన్ అనే అతని శిష్యుడు వివరిస్తాడు. ఏదైతే శిస్తు కట్టించుకోవడానికి వచ్చాడు అతను. ఈ గురువు గారు 2 సంవత్సరాలు శిస్తు కట్టినందున ఈ రోజు ఆయన్ను లాక్కెళ్ళడానికి మేము వచ్చాము అని చెప్తారు అనమాట. అయితే ఆ, ఆయన ఆయన అంటాడు, శిష్యుడు అక్కి అలవన్ శిష్యుడు అంటాడు, నిజంగా అసలు శిస్తు కట్టగలడా ఇంకా మీదట? ఎందుకంటే 2 సంవత్సరాలు అయిన శిస్తు కట్టి, ఇంకా శిస్తు కట్టే అసలు ఓపిక, అదే శిస్తు కట్టే అంత ధైర్యం కానీ సామర్థ్యం అసలు ఉందా లేదా? లేదా దాన్ని మాఫీ చేసుకోవడానికి మళ్ళీ ఇంకోసారి మళ్ళీ వాద ప్రతివాదానికి మళ్ళీ వస్తారా అని చెప్పి ఆ అక్కి అలవన్ శిష్యుడు భిన్నాచారులతో చెప్తారు అనమాట. అంటే చూడడంలో ఎంతో గర్వంగా అహంకారంతో మాట్లాడుకుంటుంది అనమాట. ఇంకా ఏమంటాడంటే అసలు వాద ప్రతివాదనలు కానీ వచ్చినట్లయితే ఏదో పురుగులో మంటల్లో వచ్చి దాంట్లో భస్మైనట్టేను. అంటే మా గురువు గారు అంత ప్రతిభావంతుడు. అంటే వచ్చి అతను ఇంకా మరణించడమే ఇంకా. ఎందుకంటే మా గురువు గారిని వాద ప్రతివాదంలో ఓడించే వాళ్ళు ఇక్కడ అసలు లేరు. కాబట్టి ఏదో ఒక శిస్తు కలగడం ఆయనకి మంచిది. ఎందుకంటే వాద ప్రతివాదానికి వచ్చాడంటే ఇంకా మళ్ళీ ఇంకా కోల్పోలేడు అక్కడ. ఖచ్చితంగా ఆయన ఇక్కడ చాలా 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 ఘోరమైనటువంటి అవమానానికి గురవుతాడని చెప్పారు. అయితే ఇప్పటి వరకు సౌమ్యంగా ఉన్నటువంటి యమునాచార్యులు అతడి అహంకారం చూసి ఇంకా అతనికి కోపం రావడం ప్రారంభమవుతుంది. ఏం చెప్పారంటే ఏ గుణాలైతే హృదయం నుండి వదిలేయాలో వాటిని పెంచి పోషిస్తున్నారు మీరు. ఏ గుణాలు, అహంకారం గర్వ గుణాలు అనేది వదిలేయాలి. మామూలుగా ఆధ్యాత్మిక ఎదిగేకుంది. సో వాటిని మనం దూరం చేసుకోవాలి. కానీ ఇక్కడ మీ గురువు గారు అంటే అక్కి అలవన్ను
మీరేమో ఆధ్యాత్మికమైనటువంటి కార్యాల్లో నిమగ్నమయ్యి ఎదుగుతున్నారంటున్నారు. కానీ ఏవైతే మన హృదయం నుంచి మనం వదిలేయాలో, వాటి మనం కడుక్కోవాలో, అహంకారం, గర్వం వాటిని పెంచి పోషిస్తున్నట్టున్నారు కదా మీరు. ఆ, ఇది ఇది నిజంగా మీరు పోయేటువంటి ఈ పోకడ, మీరు మీరు వెళ్ళేటువంటి ఈ యొక్క విధానం అది సరిగ్గా లేదు. మహోన్నతుడైనటువంటి మా గురువు గారు మూర్ఖుడైన మీ గురువు గారి దగ్గర సమయం వృధా చేసుకోవాల్సిన అవసరం ఏమి లేదు. నేను చాలు అని చెప్పి నేను చాలు అని చెప్పి మీ వాళ్ళకి నేను వస్తానని చెప్పండి. మా గురువు గారు వచ్చేసి మీ దగ్గర సమయం వృధా చేసుకోవాల్సిన అవసరం లేదు. నేను చాలు ఆయన్ని ఓడించడానికి. లేదు ఏమైనా సవాల్ ఉంటే చెప్పండి, నేను చూసుకుంటాను, అది నేను వస్తాను ఇక మీ దగ్గరికి అంటారు అనమాట. అంటే యమునాచార్యులు ఆ వయసులోనే పెద్ద ఛాలెంజ్ తీసుకుంటారు అనమాట. వయసులో అది సో అప్పుడు ఈ శిష్యులే వెళ్ళేసి చెప్తారు అనమాట, అక్కి వాళ్ళ వరకు చెప్తారు అనమాట. అక్కి వాళ్ళని అది వినిన తర్వాత నవ్వుకుంటాడు. నవ్వుకొని తర్వాత ఆ విషయం రాజు చెప్పాడు. రాజు ఏమంటాడు, పోయి పిలిపించండి ఆ అబ్బాయిని పిలిపించండి అని చెప్పేసి ఆజ్ఞాపిస్తాడు అనమాట రాజు వెళ్ళి, ఆ పాండ్యరాజు. అయితే ఈయన ఏమంటాడంటే, అంటే ఆయన ఇప్పుడు కబురు వచ్చింది ఏమని, రాజు రమ్మన్నాడు, అట్లానే ఈ యొక్క వాద ప్రతివాదానికి కావాల్సినటువంటి ఆ వాతావరణాన్ని సమకూరుస్తామని చెప్పారు, మిమ్మల్ని రమ్మని చెప్పారు అంటున్నాం. అయితే ఒక దూతను పెట్టి పంపిస్తాడు రాజు, ఈ విషయం చెప్పమని చెప్పి. చేస్తే రాజు ఒప్పుకున్నాడు ఈ డిబేట్ కి అన్నట్టుగా. అప్పుడు అప్పుడు ఆ దూత అంటారు అనమాట, ఎవరు బ్రహ్మచారులు ఏమంటారంటే, ఆ దూత అంటారు, మాకు అర్హత ఉంది అని మీరు భావిస్తే సకల మర్యాదతో మమ్మల్ని ఆహ్వానించినట్టు మేము తప్పకుండా వస్తాము. మాకు అర్హత ఉందని మీరు కానీ భావించి మమ్మల్ని నిజంగా కానీ మీరు కానీ ఆహ్వానిస్తే మాత్రం మాకు సకల మర్యాదతో మమ్మల్ని మీరు ఆహ్వానించాలి అక్కడికి అంటారు. ఎందుకంటే అది వాద ప్రతివాదం అంటే ఒక పండితుడు వెళ్తున్నట్టే అక్కడికి. సో పండితుడికి ఎలాంటి ఒక మర్యాద గౌరవంతో ఆ, ఆహ్వానించాలో అలాంటి గౌరవం నాకు కూడా కావాలని చెప్పేసి అడుగుతాడు. ఇప్పుడు ఈ వార్త అంతా పాకుతుంది ఏమని, ఇంత చిన్న పిల్లవాడు అంత పెద్ద అఖిలవన్ అనేటువంటి అంత పెద్ద పండితుడిని పోయి ఏదో ఢీకొంటాడు. అసలు పెద్ద పెద్ద వాళ్ళే అసలు ఆయన ముందు అంతా ఆ, మట్టి కరిపించాడు ఆయన. అలాంటప్పుడు ఇంత చిన్న పిల్లవాడు వెళ్ళి అసలు ఏం చేయబోతాడు అసలు అక్కడికి వెళ్ళి అని చాలా మంది భయపడతారు అన్నమాట. దాంట్లో భాస్కరాచార్యులు కూడా కంగారు పడిపోతారు అనమాట. వెంటనే ఇంటికి తిరిగి వస్తాడు. ఆయన బయటికి వెళ్ళి ఉన్నాడు, ఇంటి బయటికి వెళ్ళి కొన్ని రోజులు బయటికి వెళ్ళి ఉన్నాడు. ఈ వార్త వినగానే మళ్ళీ మళ్ళీ తన ఇంటికి వచ్చేస్తున్నాడు అనమాట. ఎందుకంటే ఆ, అతనికి తెలుసు భాస్కరాచార్యులకి, రాజు తన పండితుడిని కానీ అవమానిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అని అన్న విషయం ఈ పిల్లవాడికి తెలియదు కదా. తెలియక యమునాచార్యులు పెద్ద ప్రమాదంలో పడ్డాడని భావించి భాస్కరాచార్యులు చాలా ఆనందపడతాడు, చాలా ఆందోళన చెందుతాడు అన్నమాట. అంటే ఆయనతో ఢీకొనకపోతే ఇబ్బంది ఏం లేదు, బట్ ఢీకొంటే మాత్రం ఓడిపోతే దానివల్ల చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయి. ఆ విషయం మన యమునాకు తెలియదేమో. అందువల్ల అతను కంగారు పడి ఆందోళన చెందుతున్నాడు అనమాట, ఎక్కడైనా యమునాచార్యుని ఆపాలని చెప్పేసి. అయితే యమునాచార్యులు వీటన్నిటిని ఏం పట్టించుకోవాలా. తనకి భాస్కరాచార్యులు చెప్పారు, అయినా కూడా ఎక్కడ పట్టించుకోకుండా అప్పుడు ఆయన అనమాట, ఎవరు యమునాచార్యులు భాస్కరాచార్యులు, మీ అనుగ్రహం గాని ఉంటే ఖచ్చితంగా నేను అక్కి అలవాని యొక్క అహంకారాన్ని నేను తొలగించగలుగుతాను, నేను అణచగలుగుతాను ఆ అహంకారాన్ని. కానీ దానికి మీ యొక్క అనుగ్రహం మాకు దాన్ని ఉంటే మాత్రం ఖచ్చితంగా నేను చేయగలను చెప్పేసి యమునాచార్యులు చాలా ధైర్యంగా తన గురుగారితో చెప్పారనమాట. అయితే ఆ రోజు రానే వచ్చింది. రాజు యమునాచార్యుల కోసం పల్లకి పంపిస్తారు. అక్కడ ఉన్న ప్రజలు బ్రాహ్మణులు అందరూ కూడా ఆశీర్వదిస్తారు అన్నమాట. ఎందుకంటే ఈ బ్రాహ్మణులు కూడా ఆయన దగ్గర ఓడిపోయారు. అఖిల అక్కి అలవన్ దగ్గర ఓడిపోయారు కాబట్టి ప్రజలందరూ కూడా ఆ హిమాచార్యులకి శ్రేయస్సు కలగాలని చెప్పేసి, గెలవాలని చెప్పేసి వాళ్ళందరూ ప్రార్థన చేస్తారు. బ్రాహ్మణులందరూ కూడా ఆశీర్వదిస్తారు అన్నమాట. ఇది ఎలా ఉందంటే, ఒక వామనుడు బలి చక్రవర్తి వద్దకు వెళ్ళి, ఓకేనా, ఆ బలి చక్రవర్తిని నాశనం చేస్తున్నట్టు అన్నమాట. బలి చక్రవర్తి వామనుడు చాలా చిన్నవాడు, చిన్న పిల్లవాడుగా కృష్ణుడు అవతరిస్తాడు. కానీ బలి చక్రవర్తి చాలా పవర్ఫుల్ రాజు. అంత చిన్న పిల్లవాడు పోయి
బలి చక్రవర్తిని ఎలా అయితే ఢీకొని బలి చక్రవర్తిని మట్టు పెడతాడో, అట్లానే చూడడానికి చాలా చిన్న పిల్లవాడిగా ఉన్నాడు కానీ వాస్తవానికి చాలా శక్తివంతుడు, చాలా సమర్థవంతుడు అన్నమాట. అయితే అక్కడ ఉన్నప్పుడు ఆ రాజ్యంలో ఉన్నటువంటి రాజు, తన రాణి ఇద్దరు కూడా ఇదేంటిది ఎలుకకి పిల్లికి మధ్య ఇదేదో ఆ వాటి మధ్య పోటీలాగా ఉంది. అసలు ఎలుక ఎక్కడ నిలుస్తుంది పిల్లి ముందర? ఎలుక ఎక్కడ నిలుస్తుంది? పిల్లి పిల్లి తెలుసుకుంటే ఎంతసేపు ఎలుకని చంపేయడం, లేదా ఓడించడం. అది దానికి రాణి ఉంటుందంటే నిప్పురవ్వ కూడా చాలా తక్కువే ఉంటుంది. పెద్ద మంటల కంటే నిప్పురవ్వ కూడా చాలా చిన్నదిగానే ఉంటుంది. కానీ ఒక నిప్పురవ్వ చాలు మొత్తం దావానల లాగా మొత్తం అడవినే దహించేయగలుగుతుంది. కాబట్టి తక్కువ అంచనా వేయడానికి ఏం లేదు. వయసుతో సంబంధం లేదు. వాళ్ళలో ఎంత సామర్థ్యం ఉంది అదే ఇక్కడ ముఖ్యం. కాబట్టి ఎలుకని మనం తక్కువ తీయాల్సిన అవసరం లేదు. నిప్పురవ్వ చాలు సమస్తాన్ని తగలబెట్టడానికి. అప్పుడు పందెం పెట్టుకుంటారు అనమాట. రాజు రాణి ఇద్దరు పందెం పెట్టుకుంటారు. ఏమనంటే రాణి అంటుంది, ఒకవేళ నేను గాని ఓడిపోతే నీ సేవకుడికి నేను సేవకురాలవుతాను అని. అంటే ఎవరికి? అఖిల అలవన్కి నేను సేవకురాలయ్యి ఆయనకు కావాల్సినంత కూడా నేను చేస్తాను అంటాడు. దానికి రాజు ఏమంటాడంటే, ఒకవేళ నిజంగా కానీ హిమాచల్ కానీ గెలిచి నేను సగం రాజ్యం ఇచ్చేస్తాను అంటాడు. సో అంటే నిజంగానే చాలా పెద్ద పందెమే వేసుకున్నారు ఇద్దరు కూడా ఆ విషయంలో. అయితే ఈ రాజు రాణి వీళ్ళ మధ్య వాదోపవాదాలు జరిగే క్రమంలోనే అప్పుడు ఆ పల్లకి వస్తుంది అనమాట. హిమాచార్లో వచ్చేటువంటి పల్లకి వస్తుంది ఇక్కడ. ఎప్పుడైతే అక్కి అలవన్ వచ్చి హిమాచారం చూస్తాడు. చూసి రాణి వైపు కూడా ఒకసారి చూస్తాడు అనమాట. అక్కి అలవన్ వచ్చి చూసిన తర్వాత అఖిలవన్ను హిమాచార్యుడు చూసిన చిన్న పిల్లవాడు చూసి, బా, ఆలవందారు వచ్చాడండి అంటాడు. అంటే జయించేవాడు వచ్చాడండి, నిజంగా మమ్మల్ని ఓడించేవాడు వచ్చాడండి అని వెటకారంగా అంటాడు అన్నమాట. అంటే వీడెప్పుడు జయించబోయేది, నిజంగా జయించబోతున్న భ్రమలో ఉన్నారు. ఎందుకు రాణి వైపు చూసాడంటే రాణి ఆ, అతని మీద నమ్మకం పెట్టుకునింది. అందుకే రాణి వైపు కూడా చూశాడు. చూసి ఆ, వచ్చాడండి మమ్మల్ని జయించడానికి అని చెప్పి వెటకారంగా అంటున్నాను. అప్పుడు రాణి అంటుంది అన్నమాట, అవును, అతను నిజంగానే ఆళవందారే, ఖచ్చితంగా నిన్ను జయిస్తాడు, నిన్ను జయించడానికే వచ్చాడు అని చెప్పి చెప్తుంది అనమాట రాణి. ఎక్కడ రాణి కూడా పూర్తి నమ్మకంతో, సో ఆమెకున్నటువంటి ఆ, నమ్మకం అదనమాట. అప్పుడు వాద ప్రతివాదన ప్రారంభం అవుతుంది. అప్పుడు అక్కి అలవను మొదట సంస్కృత వ్యాకరణంలో ప్రశ్నలు వేయడం జరిగింది. సంస్కృత వ్యాకరణంలో నుంచి కొన్ని ప్రశ్నలు వస్తాయి అనమాట. యమాచార్యులు చాలా సులభంగా దానికి సమాధానం ఇచ్చేస్తాడు. అప్పుడు యమాచార్యులు అంటాడు, నేను చిన్న పిల్లవాడిని సులభ ప్రశ్నలతో నన్ను అవమానిస్తారా అని. అంటే నేను పెద్ద అంటే కొన్ని కఠిన ప్రశ్నలు వేస్తే ఈ పిల్లవాడు తట్టుకోలేడని చెప్పేసి ఇది సులభంగా ప్రశ్నలు వేస్తున్నారు ఏంటి, అలా వేసి నన్ను అవమానించబాకండి, మంచి మంచి ఆ, కఠినమైనటువంటి లోతైనటువంటి ప్రశ్నలే వేయండి అని చెప్పారు. కాబట్టి ఒకరి ఆకారాన్ని బట్టి మనం ప్రశ్నలు వేస్తే బర్రెలు కూడా మనకంటే పెద్ద పండితుల్లా కనిపిస్తాయి అంటారు అనమాట. బర్రెలు అంటే గేదెలు. అంటే గేదెలు కూడా పెద్దగా కనిపిస్తాయి, అంత మాత్రాన దాంట్లో అవి అదే దాంట్లో పాండిత్యం వచ్చినట్టు కాదు. ఓకేనా? అందుకనే మీకే, అంటే దాని అర్థం ఏంటంటే మీకు ఆకారం ఉన్నంత మాత్రం మీకు ఏదో ఎక్కువ పాండిత్యం ఉన్నట్టు, లేదా నాకేదో ఆకారం తక్కువ ఉన్నంత మాత్రాన నాకు ఏం తెలియనట్టు కాదు ఇక్కడ. ఇక్కడ ఆకారాన్ని బట్టి కాదు మనం చెప్పేది. ఒకవేళ ఆకారాన్ని బట్టి మనం చెప్పే పని అయితే అప్పుడు గేదెలు మనకంటే చాలా ఆకారంలో చాలా పెద్దవిగా ఉంటాయి. అంత మాత్రం వాటిల్లో దాంట్లో పాండిత్యం ఉంటుందని కాదు, ఆ, పండితుడని కాదు అది. అది అక్కయ్యలకి చాలా ఆగ్రహం వస్తుంది అనమాట ఈ మాట అనేసరికి. వచ్చి అంచుకొని, ఇప్పుడు సరే నేను అడిగాను కదా సంస్కృతంలో వ్యాకరణం చెప్పాను, ఇప్పుడు నువ్వు అడుగు అంటాడు అన్నమాట. హిందాచార్యుల్ని, నువ్వు అడుగు ఇప్పుడు,
సో నీ వాదనకు నేను ప్రతివాదన చేస్తానంటాడు ఆయన. అప్పుడు యమునాచార్య అంటాడు, మూడు ప్రతిపాదనలు ముందు పెట్టాలన్నమాట తన ముందర. ఈ మూడింటికి కానీ మీరు కానీ సమాధానం చెప్పగలిగితే నేను ఇప్పటికిపోయి నేను ఓటమిని అంగీకరించేస్తాను అనమాట. అంటే వాద ప్రతివాదనలు మనం రోజంతా అది గడుపుకోవచ్చు. ఆ వాద ప్రతివాదనని వారం అంతా కూడా మనం కూర్చొని మనం వాదపోదనలు చేసుకుంటూ ఉండొచ్చు ఒక అంశం మీద. కానీ ఇక్కడ యమునాచార్య నేను మూడు ప్రతిపాదనలు పెడతాను. ఆ మూడు ప్రతిపాదనలకు కానీ మీరు కానీ సమాధానం చెప్తే నేను ఓటమిని అంగీకరించేస్తాను. అంటే మనం మళ్ళీ ఇదేదో రోజులు తరబడి జరగాలని నాకేం లేదు. ఈ మూడికి చెప్పండి, మీరు కానీ చెప్తే ఇంక మీరు గెలిచినట్టు, ఇంక నేను ఓడిపోయినట్టే. వెంటనే దానికి ఆన్ ది స్పాట్ అన్నమాట చెప్పేస్తాను. దానికి అక్కీలవన్ వచ్చేసి ఒప్పుకుంటాడు. సరే, దాందే ఉంది, నేను చేస్తాను. ఇక్కడ ఇలా చూస్తే ఫస్ట్ ప్రతిపాదన ఆ అక్కీలవన్కి ఏం చెప్తారంటే, ఆ, మీ తల్లి గొడ్రాలు అని ఈ వాదన పెడతాడు. ఆయన అంటే ఈ వాదనని ఎస్, మీ తల్లి గొడ్రాలి అని ఆయన ఆ, నిరూపించాలి. మీ తల్లి గొడ్రాలు అంటాడు యమునాచార్యులు అక్కి అలవంతో. ఇప్పుడు ఎస్, మా తల్లి గొడ్రాలే అని చెప్పి ఆయన దాన్ని సపోర్ట్ అంటే దానికి కావాల్సినటువంటి ఆ, బలమైనటువంటి వాదన ముందు పెట్టాలన్నమాట. మీ తల్లి గొడ్రాలు అంటే మీ తల్లి గొడ్రాలు అని చెప్పిన వాదనకి ఆయన ఎస్, మా తల్లి గొడ్రాలే అని చెప్పాలన్నమాట ఆయన. అంటే దానికి కావాల్సినటువంటి వాదనని ఆయన ముందు తీసుకువచ్చి నిరూపించాలి. అదే ఆ, అఖిలవానికి ఏంటంటే, అది ఎట్లా కుదురుతుంది, మా తల్లి గొడ్రాలు ఎట్లా అవుతుంది, ఆ, ఎందుకంటే నేను పుట్టాను కదా మా తల్లికి, ఆ, కాబట్టి నేను ఎట్లా గొడ్రాలు అవుతాను, మా తల్లి ఎట్లా గొడ్రాలు అవుతుంది అని చెప్పి ఆయన ఆ క్వశ్చన్ కి ఆన్సర్ చేయలేకపోతాడు. అంటే వాదన పెట్టలేకపోతాడు అనమాట. సో వాదన పెట్టలేక ఆయన నిరూపించలేడు వాళ్ళ తల్లి గొడ్రాలని. నేను నిరూపించలేను మా తల్లి గొడ్రాలని. ఎందుకంటే మా తల్లి గొడ్రాలు అయితే నేను ఎలా పుట్టాను, ఎందుకంటే గొడ్రాలు అంటే అసలు లేరని పిల్లలే పుట్టలేదని. కానీ నేను పుట్టాను కదా, అది కాబట్టి మా తల్లి గొడ్రాలు అయితే కాదు. కానీ మీ తల్లి గొడ్రాలు అన్న విషయాన్ని అతను నిరూపించాలి అతను. అప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు అనమాట. ఏంది ఈయన చెప్పలేకపోయాడా, మీ తల్లి గొడ్రాలు అంటే చెప్పలేకపోయాడా, ఇతను దానికి ఆన్సర్ చేయలేకపోయాడా. అప్పుడు అతనిలో తనకు ఆందోళన వస్తుంది. నేను మా తల్లి గొడ్రాలు అన్న విషయాన్ని నేను సపోర్టింగ్ నేను వాదన పెట్టలేకపోయానే అని ఆందోళన పడతాడు. కానీ బయటికి చూపించకుండా అంచుకుంటాడు అనమాట అతను. రెండో ప్రతిపాదన పెడతాడు, పాండ్యరాజు ధర్మవంతుడు కాదు అని. పాండ్యరాజు ధర్మవంతుడు కాదు అని. అంటే పాండ్యరాజు ధర్మవంతుడు కాడా? ధర్మవంతుడు కాకుండా ఎట్టుంటాడు? ధర్మవంతుడే అతను. ఎలా నిరూపించగలము పాండ్యరాజు ధర్మవంతుడు కాదు అని. అంటే హిమాచార్య అడిగే ప్రశ్నకి ఎస్, ఈయన ధర్మవంతుడు కాడు అని చెప్పగలగాలి. దానికి వాదన పెట్టాలి. మీ తల్లి గొడ్రాలు అంటే మా తల్లి గొడ్రాలే అని ఆయన వాదన చెప్పగలగాల. కానీ ఇక్కడ అంతా రివర్స్ వెళ్తుంది. మా తల్లి గొడ్రాలు అంటే నే ఎలా దాన్ని వాదించేది? మా తల్లి గొడ్రాలు అని ఎలా వాదించేది నేను? అలాగే పాండ్యరాజు ధర్మవంతుడు కాడు. రాజు ధర్మవంతుడు కాకుండా ఎట్టుంటాడు? పాండ్యరాజు నిజంగానే ధర్మవంతుడు. కానీ ధర్మవంతుడు కాడు అని మనం ఇక్కడ ఆయన నిరూపించాలి. ఎవరు? అఖిలవన్ ఎలా నిరూపిస్తాడు? ఎందుకంటే ఆయన చెప్తున్నాడు పాండ్యరాజు ధర్మవంతుడు, కానీ ఇక్కడ కాదు అని నిరూపించాలి. అలాగే మూడవ ప్రతిపాదన, పాండ్యరాజు భార్య ఎవరైతే రాణి ఉన్నారో ఆమె పతివ్రత కాదు అంటాడు.
అంటే మూడు యమునాచార్యులు చెప్పినటువంటి ప్రతిపాదనలు మూడు ఆ, అంటే వ్యతిరేకంగా అనిపిస్తున్నాయి. తల్లి గొడ్రాలు, యాక్చువల్ గొడ్రాలు కాదు కానీ గొడ్రాలని నిరూపించాలి అతను. పాండ్యరాజు ధర్మవంతుడు కాదు అని నిరూపించాలి. అలాగే భార్య, అది రాజు యొక్క భార్య రాణి పతివ్రత కాదు అని, ఆ పతివ్రత కాదు అని నిరూపించాలి ఆయన. అఖిలవానికి ఆందోళన చెంది తన కోపాన్ని అంచుకుంటాడు అనమాట. రెండో ప్రతిపాదన పెట్టినప్పుడు. అయితే మూడవ ప్రతిపాదన పెట్టినప్పుడు మాత్రం తన కోపాన్ని అనుకోలేక మూర్ఖుడా, రాణి పతివ్రత కాకుండా ఎలా కాకుండా పోతుంది అని చెప్పి తన కోపాన్ని ఆవేశాన్ని మొత్తం కూడా వెళ్ళగక్కుతున్నాను. గొడ్రాలు నిరూపించాలి, పాండ్యరాజు ధర్మవంతుడు కాదు అని నిరూపించాలి. మూడు, పాండ్యరాజు భార్య రాణి పతివ్రత కాదు అని నిరూపించాలన్నమాట. ఈ మూడు విషయాలు నిరూపించాలి. అఖిలవాడికి అసలు ఎందుకంటే ఈ మూడు కాదు కదా, తల్లి గొడ్రాలైతే కాదు, ఈయన ధర్మవంతుడు, రాణి పతివ్రతే, ఎలా మనం కాదు అని ఎలా నిరూపించగలుగుతాం మనం అని మొత్తం షేక్ అయిపోతాడు అనమాట అక్కడ. అప్పుడు అఖిల అంటాడు, నేను సమాధానం చెప్పినంత మాత్రాన ఓడిపోయినట్లు కాదు. నువ్వు రాజు రాణి మీద నువ్వు అభాండాలు వేసావు కదా, నువ్వు సమాధానం చెప్పకపోతే నీకు ఖచ్చితంగా మరణ శాసనం విధించడం జరుగుతుంది నీకు. నేను చెప్పనంత మాత్రాన నేను ఓడిపోయినట్టు కాదు. నువ్వు నువ్వు చెప్పినటువంటి స్టేట్మెంట్స్ కి నువ్వు కట్టుబడి ఉండి నువ్వు దాన్ని నిరూపించాలి. ఎట్లయితే రాజు ధర్మంతుడు కాదు అని, ఆమె పతివ్రత కాదని, నా తల్లి గొడ్రాలని నువ్వు నిరూపించాలి నువ్వు. అప్పుడు ఒకవేళ నిరూపించలేకపోతే నీకు మరణమే గతి. కాబట్టి నువ్వు సమాధానం ఇవ్వు అంటారు. అయితే ఎప్పుడైతే ఈయన ఆవేశంతో, ఒకవేళ నువ్వు కానీ నిరూపించకపోతే నీకు మరణశాస్త్రమే అన్నప్పుడు అక్కియాల వాళ్ళ మద్దతుదారులు వాళ్ళంతా ఆనందంగా ఉంటారు అనమాట. ఎట్లా వీళ్ళు ఎందుకంటే తల్లి గొడ్రాలు కాదు, రాజు ధర్మవంతుడు, రాణి పతివ్రత, కాబట్టి ఇతను నిరూపించలేడు ఇంకా. కాబట్టి అక్కియాల వాళ్ళ మద్దతుదారులు అంతా కూడా చాలా ఆనందంగా ఉంటారు. కానీ యమునాచార్యుల యొక్క మద్దతుదారులు మాత్రం ఆందోళనలో ఉంటారు. అయ్యా, అరే, యమునాచార్య ఎలా నిరూపించబోతాడు వీళ్ళందరినీ అని. ఇప్పుడు మనోడు మనోడు పరిస్థితి ఏమైపోద్దో అసలు. ఇక మరణ శాసనం విధిస్తే ఆ, అతని పరిస్థితి ఏంటి అన్నట్టుగా ఆందోళన చెందుతున్నారు అనమాట. అప్పుడు యమునాచార్యులు దాన్ని చెప్పడానికి ప్రయత్నిస్తాడు అనమాట. దానికి సమాధానం ఇవ్వడానికి ప్రయత్నిస్తాడు. మూడు మూడు ప్రతిపాదనలు. మొదటి ప్రతిపాదన, ఎస్, మీ తల్లి గొడ్రాలే అంటాడు. ఎట్లా అంటే శాస్త్రం ప్రకారంగా ఆడదానికి ఒక్కరే సంతానం ఉంటే స్టిల్ ఆమె గొడ్రాల కింద పరిగణిస్తారు అన్నమాట శాస్త్రం. అంటే ఒకరికంటే ఎక్కువ మందిని కనాలి. సో అప్పుడే ఆమె గొడ్రాలు కాదు అని ముద్ర పడుతుంది. సో శాస్త్రం ప్రకారంగా పిల్లలు లేకపోయినా, లేదా ఒక పిల్లవాడిని ఒకరినే సంతానం కన్నా కూడా వాళ్ళు ఇంకా గొడ్రాలతో సమానమే శాస్త్రం ప్రకారంగా. కాబట్టి ఇప్పుడు వాళ్ళ తల్లి ఇతను ఒక్కనే కనింది అనమాట. ఇది అక్కియల వల్లనే కనింది. అందువల్ల తల్లి గొడ్రాలు, కాబట్టి మీ తల్లి గొడ్రాలే అంటాడు. సో ఫస్ట్ నిరూపించాడు. రెండో ప్రతిపాదన, పాండ్యరాజు అధర్మవంతుడు అని నిరూపించాలి ఇప్పుడు. దానికి ఆయన ఏం సమాధానం చెప్పాడంటే, ప్రజల యొక్క పుణ్యము పాపము, ప్రజలు పుణ్యం చేసినా సరే పాపం చేసినా సరే 1/6 వంతు దాని యొక్క ఫలితము రాజే భరించాలి. ప్రజల పుణ్యం కావచ్చు, పాపం కావచ్చు, దాన్ని మొత్తాన్ని భరించాల్సింది ఎవరు? రాజు భరించాలి. అయితే ఈ కలియుగంలో ఎక్కువ మంది ప్రజలు పాపాత్ములు కాబట్టి కనుక రాజు ఎక్కువ ఈ ఈ ఈ ఈ కలియుగంలో ఉన్నటువంటి ఈ పాపాత్ములు ఎక్కువ పాపం చేస్తున్నారు కాబట్టి, ఓకేనా, ఆ పాపం యొక్క ఫలితము అధర్మం. కాబట్టి వాటిని భరించాల్సింది, ఇప్పుడు దానికి ఆ, బాధ్యత ఎవరు వహించాలా? రాజే భరించాలి. కాబట్టి ఎక్కువ శాతం మంది అధర్మవంతులు ఉన్నారు కాబట్టి, పాపాత్ములు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి, ఈ కలియుగంలో ఎక్కువ భాగం విన్నారు కాబట్టి
వీళ్ళ యొక్క బాధ్యత ఎవరిది? రాజుది. కాబట్టి రాజు అధర్మవంతుడు ఇక్కడ. వ్యక్తిగత రాజు ధర్మవంతుడే. కానీ తన కొలువులో ఉన్నటువంటి ప్రజలు ఎవరు ఎంత ఎక్కువ ఏ మార్గాన్ని అనుసరిస్తే, ధర్మ మార్గాన్ని అనుసరిస్తే అతను ధర్మవంతుడు. అయితే ఎక్కువ మంది అధర్మ అధర్మవంతులుగా వాళ్ళు కానీ ఉంటే గనక దాని బాధ్యత ఎవరిది? రాజుది. కాబట్టి సో దాని ఫలితం కూడా ఎక్కువ రాజు అనుభవించాలి. కాబట్టి అప్పుడే రాజు కూడా అధర్మవంతుడు ఇక్కడ అని చెప్పి రెండోది తన ప్రతిపాదనని తను నిరూపించుకుంటాడు అన్నమాట. సో మూడో ప్రతిపాదన, సో రాజు భార్య లేదా రాణి పతివ్రత కాదు అన్న విషయాన్ని తను నిరూపిస్తాడు అన్నమాట. రాజు దేవతల యొక్క ప్రతినిధి. దేవతలు ఎంతమంది ఉంటారో అంతమంది దేవతల యొక్క ప్రతినిధి ఎవరు? రాజు. అంటే ఈ దేవతలు కూడా రాజుతో సమానమే అన్నమాట. ఈ దేవతల యొక్క ప్రతినిధిగా రాజు ఉన్నప్పుడు రాజు కూడా దేవతలతో సమానమే. అంటే రాజు దేవతలతో సమానమైనప్పుడు అప్పుడు ఈ దేవతలు కూడా ఎవరవుతారు? రాజులే అవుతారు. సో ఇంతమంది రాజులకి ఒకరే భార్య అన్నమాట. ఎవరు? రాణి. కాబట్టి ఇంతమంది భర్తలకి ఆమె ఒకటే భార్య కాబట్టి ఆమె పతివ్రత కాదు అని చెప్తారు అన్నమాట. సో శాస్త్రం ప్రకారంగా ఇవన్నీ కూడా, సో ప్రజలు ధర్మవంతులు కాకపోతే రాజు కూడా ధర్మవంతుడు కాదు. అలాగే దేవతల తరఫున దేవతల తరఫున రాజే ఇవన్నీ సమకూరుస్తున్నాడు కాబట్టి ఆ, దేవతలు కూడా రాజుతో సమానమే. కాబట్టి ఎట్లయితే రాజు ప్రజల్ని రక్షిస్తున్నాడో దేవతలు కూడా ప్రజల్ని వాళ్ళ 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 శక్తి సామర్థ్యాలతో వాళ్ళు కూడా పోషిస్తున్నారు. కాబట్టి దేవతలు కూడా రాజుతో సమానమే. కాబట్టి ఇక్కడ ఈ రాజుకు భార్య అయినటువంటి రాణి కదా, మిగతా దేవతలు కూడా రాజుతో సమానమే. కాబట్టి ఈ రాజులందరికీ కూడా ఒకటే భార్య ఉంది. కాబట్టి ఆమె పతివ్రత కాదు అంటారు అన్నమాట. సో కాబట్టి ఈ లెక్కన చూసుకున్నప్పుడు ఆయన మూడు ప్రతిపాదనలు ఆయన నిరూపించేశాడు ఆయన. ఓకే. ఆయన నిరూపించేశాడు ఆయన. ఓకే. కాబట్టి ఈ సమాధానాన్ని విన్నటువంటి అక్కడ ఉన్న ప్రజలంతా కేరింద్ర కొట్టారు అనమాట. ఎస్, ఎగ్జాక్ట్ గా ఆయన చెప్పిన ప్రతిపాదనలన్నీ కూడా ఆయన నిరూపించగలిగాడు. అక్కి ఆలవన్ తల్లి గొడ్రాలని, అలాగే రాజు ధర్మవంతుడు కాదని, రాణి పతివ్రత కాదు అని అందరూ కేరింతలు కొట్టేసి రాణి కూడా ఆలవందార్ అని ఆనందంగా ప్రకటించారు. ఎస్, నిజంగానే జయించాడు అని. అప్పుడు రాజు కూడా ఎంతో ముగ్ధుడయి వచ్చి యుద్ధాచార్యుల్ని ఆలింగనం చేసుకున్నాడు అన్నమాట. అతను ఏమన్నారంటే రాజు, ఎట్లయితే సూర్యుడి ముందర నక్షత్రాలని కూడా వెలిసిపోతాయో అలాగే నీ ముందు కూడా అక్కి అలవని కూడా వెలిసిపోయాడు. నువ్వు ప్రతిపాదించింది ఏది కూడా తాను సరైనటువంటి శాస్త్రబద్ధంగా తను నిరూపించలేకపోయాడు. నీ పాండిత్యం ముందు అతను వేషంగా అనుకున్నట్టుగానే సగం 12 సంవత్సరాల వయసులోనే యమునాచార్యుడికి సగం రాజ్యాన్ని రాజు చేస్తాడు అన్నమాట మన పాండ్యరాజు. అయితే సగం రాజ్యం ఆయనకి ఇచ్చాడు, మిగతా సగం రాజ్యం ఉంది కదా, ఆ సగం రాజ్యంలో ఉన్నటువంటి సామంత రాజులు అందరూ కూడా యమునాచార్యులు ఎవరు? ఒక సాధారణమైనటువంటి ఒక బ్రాహ్మణుడు. తాను ఏదో తనకి తనకి క్షత్రియుడిగా తనకి శక్తి సామర్థ్యాలు ఏమి లేదు. తనకి విల్లు బాణాలు యుద్ధ నైపుణ్యం ఏమీ లేదు ఆయన దగ్గర. కాబట్టి మిగతా సగ రాజ్యంలో అంటే సామంత రాజులంతా ఇదే మనకి మంచి టైము. ఓకేనా? మనం ఎలాగైనా సరే మనం యమునాచార్యులుగా మనం చంపగలిగితే ఆ రాజ్యాన్ని మనం ఆ సగ రాజ్యం మనం కైవసం చేసుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళు కుట్రలు పంతున్నారు అన్నమాట వాళ్ళు. సో కుట్రలు పంతున్నప్పుడు వాళ్ళు కుట్రలు పంతున్నప్పుడు ఈ విషయాన్ని తెలుసుకున్నాడు మన యమునాచార్యులు తన గూఢాచార్యుల చేత ఈ విషయాన్ని తెలుసుకుంటాడు. ఓ, సామంత రాజులంతా కూడా నా రాజ్యంపై దండెత్తడానికి వస్తున్నారు అని తను తెలుసుకొని వెంటనే తన సైన్యంతో వాళ్ళు యాక్షన్ తీసుకోక ముందరే తన 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 సైన్యంతో వాళ్ళ రాజ్యాలపై దండెత్తి బలవంతంగా వాళ్ళందరూ కూడా లొంగిపోతారు అన్నమాట. ఇంకా ఎందుకంటే ఆ యుద్ధంలో ఈయన గెలిచి వాళ్ళందరూ కూడా బందీలు చేసుకొచ్చుకుంటాడు. బలవంతంగా వాళ్ళందరూ కూడా లొంగిపోతారు అనమాట.
కాలక్రమంలో యమునాచార్యులకి రాజ్యంపై వ్యామోహం వెళ్తుంది, పెరుగుతూ వెళ్తుంది. ఆధ్యాత్మిక చింతన వదిలేసిపోతున్నాడు. ఇక అతను గురుకులంలో ఉన్నంత వరకు ఆధ్యాత్మికంగా ఎంతో ఉన్నత స్థితిలో ఉండి ఒక ప్రియ శిష్యుడు అయ్యాడు భాస్కరాచార్యకి. కానీ ఇప్పుడు భగవద్భక్తికి బాగా దూరం అయిపోయాడు అనమాట. ఎందుకంటే రాజ్యం మీద వ్యామోహం వెళ్ళి విలాసము, పేరు ప్రతిష్టలు వీటి మీద. సో ఇదంతా ఇప్పుడు నాతమ్ముడు ఇంకా ఉన్నాడు కదా, ఈ లోకంలో ఉన్నాడు, బట్ ఆయన సన్యాసం తీసుకో ఉన్నాడు. అయితే తన దగ్గరికి ఈ విషయం వస్తుందన్నమాట. ఏమని, ఈ యమునాచార్యులు ఇప్పుడు ఏమాత్రం ఆధ్యాత్మిక సాధనలో గాని, తాను ఆధ్యాత్మిక విషయాల్లో ఏమాత్రం ఇప్పుడు ఆయన ఎటువంటి ఇంట్రెస్ట్ చూపించట్లేదు, పూర్తిగా ఇప్పుడు రాజ్య వ్యామోహంలో ఉన్నాడు అని చెప్పి గ్రహించినటువంటి నాతమ్ముని తన లోకం వదిలే ముందర ఎలాగైతే యమునాచార్యులు మళ్ళీ భక్తి వైపు మలచడానికి తన ప్రియ శిష్యుడైనటువంటి రామమిశ్రాన్ని ఆదేశిస్తాడు అన్నమాట. సో నాతమ్ముని సన్యాసం తీసుకున్నాడు. ఆ సన్యాసం తీసుకునే క్రమంలో తనకి ఎంతో మంది శిష్యులు తయారయ్యారు. ఆ శిష్యుడైనటువంటి ఒక శిష్యుడైనటువంటి రామమిశ్రాన్ని తన మనవడైనటువంటి యమునాచార్యులు ఇప్పుడు పూర్తిగా రాజ్య వ్యామోహంలో పడి ఉన్నాడు. ఎలాగైనా సరే నువ్వు తనని మళ్ళీ భక్తి మార్గంలోకి తీసుకొచ్చేలాగా నువ్వే తనని ఏదో విధంగా నువ్వు చేయాలని చెప్పేసి తనకి తన దగ్గర మాట తీసుకుంటాడు అన్నమాట, ఆజ్ఞాపిస్తాడు. అయితే వెంటనే రామమిశ్రాకి ఆ, యమునాచార్యుని కలిసే అవకాశం లేదు మొదట్లో. అండ్ ఈ విధంగా మాట తీసుకున్న తర్వాత, ఆజ్ఞాపించిన తర్వాత నాతముని కూడా ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోతాడు. మొత్తానికైతే ఈ రామమిశ్ర తన దగ్గర మాట తీసుకున్నాడు. అండ్ రామమిశ్ర కూడా గురువు యొక్క ఆఖరి కోరికని తీర్చాలనేటువంటి ఉద్దేశంలో ఇక్కడ కృత నిశ్చయంతో ఉంటాడు అనమాట. రాజు అయినటువంటి యమునాచార్యుడు కలవడానికి చాలా ఫస్ట్ ప్రయత్నం చేస్తాడు, కానీ ఆయన వైభోగం చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు ఈయనకి దగ్గర పోయే అవకాశం ఇతను దొరకలేదు. కానీ రామేశ్వర మాత్రం ఎప్పుడు అవకాశం వచ్చినా సరే, ఏ సందర్భం వచ్చినా సరే, ఎలా కలవాలి, ఎలా ఎలా ఈ విషయాన్ని చెప్పాలి, ఎలా తనని మళ్ళీ భక్తిలోకి మార్చాలి, తనని ఆ మలచాలని చెప్పేసి తీవ్రంగా ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఉంటేనే ఎలా ఏ అవకాశం తీసుకోవాలన్నట్టుగానే ఆ యమునాచార్యకి 35 సంవత్సరాలు వచ్చినప్పుడు అప్పుడు తను ఒక వ్యూహం పంతాడు అనమాట. అది ఎట్లయినా రాజుకి ఫేస్ టు ఫేస్ వెళ్ళి రాజుని మార్చడం అంటే, తనకున్న స్థితిలో రామమిశ్ర ఒక సాధారణ సన్యాసి, అతను ఎలా రాజ్యంలోకి వెళ్ళి రాజభవన్లోకి వెళ్ళి తనతో కూర్చొని వాళ్ళ తాత చెప్పినటువంటి విషయాల్ని ఎలా తన దగ్గర ఆ వాత ఎలా తీరుస్తాడు, చాలా కష్టమైపోయేది. బట్ ఇప్పుడు 35 35 సంవత్సరాలు ఆ, ఎప్పుడైతే నిండాయో యమునాచార్యుడికి, తన వివిధ రకాల వ్యూహాలు వేస్తున్నాడు అనమాట. రామమిశ్ర ఎలా కలవాలని ఎప్పుడు తనకి అవకాశం దొరకలేదు. అయితే ఇప్పుడు ఒక అవకాశం తను తను వచ్చినటువంటి ఒక అవకాశం తను ఉపయోగించుకున్నాడు అనమాట. తను ఒక వ్యూహం వేస్తాడు అనమాట. ఏంటంటే అదే, ఈ సన్యాసి ఎవరైతే ఉన్నారో, రామమిశ్ర ఎవరైతే ఉన్నారో, తనకి ఆయుర్వేదంలో ఒక ప్రావీణ్యం ఉంది అతనికి. అతనికి తెలుసు అనమాట ఏది ఏ ఏ ఎటువంటి ఆయుర్వేద మూలికల్లో ఎటువంటి విలువలు ఉన్నాయని తనకు బాగా తెలుసు అన్నమాట. అది అయితే తనని చూసుకున్నాడు. ఒక సామాన్య సన్యాసి రాజు కావడం నిజంగా చాలా కష్టం అని గ్రహించినట్టు రామమిశ్ర. సో అటువంటి అతనికి ఆయుర్వేదంలో ప్రావీణ్యం ఉంది. ఎలాగైనా సరే మనం ఆ, రాజుకి సరైనటువంటి ఆయుర్వేద మూలికలు లేదా ఆయుర్వేదం సంబంధించినటువంటి ఆకులు లేదా కూరగాయలు మనం కానీ వంటవాడికి అందించగలిగితే, ఆ వంటవాడు రోజు తనకి కానీ పట్టగలిగితే ఖచ్చితంగా అది రుచికరమైనటువంటి వంటకం అయ్యి ఆ రాజు అది గ్రహించి ఆ వంటవాడిని అడిగాడు అనుకోండి, ఇది ఎక్కడి నుంచి వస్తుంది, ఇంత రుచికరంగా ఉంది, దేని వలన అనుకోండి. అప్పుడు వంటవాడు చెప్పచ్చు, నాకు ఫలానా సన్యాసి నాకు రోజు తీసుకొచ్చి ఇస్తున్నాడు అని అంటే గనక, అప్పుడు వంటవాడి ద్వారా ఎటువంటి కొంచెం పరిచయం వచ్చేదానికి అవకాశం ఉంటుంది రాజు దగ్గర. ఎందుకంటే మెయిన్ మార్గంలోకి వెళ్తే అతనికి అతను రానిట్లే అసలు, అతను డైరెక్ట్ గా అసలు.
కాబట్టి నేను ఏం చేసామంటే ప్రతిరోజు ఆ, తుడువలై అని చెప్పేసి కొన్ని ఆయుర్వేద ఆకులు, ఆయుర్వేద మూలికలు, అది ఆయుర్వేద విలువలు ఉన్నటువంటి కొన్ని ఆకుల్ని, ఆకుకూరలు అంటాం కదా అట్లాగా అన్నమాట. తుడువలై అనేటువంటి అనే మొక్కల్ని, దీని యొక్క విశిష్టత ఏంటంటే సత్వగుణాలు పెంపొందిస్తుంది, మనసును ప్రశాంతత చేస్తుంది. ఎందుకంటే రాజుకి ఇప్పుడున్నటువంటి హిమాచల్లో సత్వగుణం కాదు, రజోగుణంలో విపరీతంగా ఉన్నాడు. అందుకే వ్యామోహంలో ఉన్నాడు అనమాట. అయితే తడువలైనటువంటి ఈ ఆకులు కానీ వాడికి చేర్చగలిగితే వంటవాడికి, ఆ వంటవాడు రోజు దాన్ని వండి పెడితే రాజు సత్వగుణాలు వచ్చేదానికి అవకాశం ఉంది. రెండు, తన మనసు కొంచెం ప్రశాంతంగా ఉండేదానికి అవకాశం ఉంది అని అనుకొని ప్రతిరోజు తడవలైన ఈ మొక్కల్ని ఆ, రాజు యొక్క వంటవాడికి వెళ్ళి ఇస్తాడనమాట. అప్పుడు ఆ రాజు ఆ సన్యాసి చెప్తారనమాట, రామేశ్వర చెప్తారనమాట వంటవాడికి ఏమనంటే, ఈ ఆకులు రాజు యొక్క ఆయుష్ని పెంచుతాయి, సత్వగుణాలను కూడా పెంపొందిస్తాయి. కాబట్టి నేను రోజు దాన్ని తీసుకొని వస్తాను. ఎందుకంటే రాజు బాగుండాలి, రాజు ఆరోగ్యకరంగా ఉంటే ఖచ్చితంగా అందరి యొక్క జీవితాలు బాగుంటాయి. కాబట్టి నేను రోజు వచ్చి నేను తీసుకోవచ్చి నీకు ఈ ఆకులు ఇస్తాను, నువ్వు మాత్రం రోజు వండి పెట్టు అని చెప్పి వంటవాడు చెప్తే వంటవాడు చాలా సంతోషపడతాడు అనమాట. ఎస్, నువ్వు రోజు కానీ నువ్వు తీసుకొచ్చే పని అయితే నేను ఖచ్చితంగా వండి పెడతానంటాడు అనమాట. అలా 2 నెలల పాటు రోజు ఆ వంటకంని పెడుతూ ఉంటాడు అనమాట. రాజు కూడా చాలా రుచికరంగా అనిపిస్తుంది రాజుకి. రోజు దానికోసం ఆ ఆ వంటకం అయిందా లేదా, అది టేబుల్ మీద ఉందా లేదా అని రోజు చూసుకొని అది పనిగా ఇష్టంగా తినేవాడు అనమాట. అయితే ఇలా జరుగుతూ ఉన్నప్పుడు ఒక రోజు మాత్రం ఆ వంటకం చేయకపోవడంతో ఆ రాజు ఆ వంటవాడిని అడుగుతాడు అనమాట, ఏంది ఈ రోజు నువ్వు ఆ రుచికరమైనటువంటి ఆ వంటకం ఏమి చేయలేదే, ఆకులతో, అదే తొడువలైనటువంటి ఆకులు, ఆ కూర ఏమి రాలేదే రాదంటే, అప్పుడు అప్పుడు ఆయన అంటారన్నమాట, ఒక సాధువు రోజు వచ్చి తీసుకొచ్చి నాకు ఇస్తూ ఉంటాడు ఆకుల్ని మీకు పెట్టమని చెప్పి, ఈ రోజు అతను రాలేదు అని అంటాడు అనమాట. కాబట్టి నేను అందించలేకపోయాను అంటాడు. అప్పుడు అడుగుతారన్నమాట, ఆయన పేరేంటి, ఆయన ఎక్కడుంటాడు, ఆయన ఊరు ఏంటి అని అన్నాడు. అంటే యాక్చువల్లీ ఇప్పటి వరకు ఆయన అడగలేదు, అసలు ఊరు అడగల, పేరు అడగల, ఏం అడగల అసలు. ఇచ్చాడు, రాజుకు మంచిగా రోజు చేసి పెట్టాడు అంతే. నాకు నిజంగా తెలియదండి, ఆయన పేరు తెలియదు, నేను అడగాలన్నటువంటి ఇదిలో నేను లేదు. ఎందుకంటే వచ్చి అడిచేసి వెళ్ళిపోతున్నాడు. సరే, తను మీకు మీకు మంచి జరగాలనే పాయింట్ వచ్చాడు కాబట్టి నేను కూడా చేసుకుంటూ వెళ్ళిపోయాను అంటాను. సరే, రోజు సేవ చేస్తున్నాడు కదా, ఎంత తీసుకుంటున్నాడు మీ దగ్గర నుంచి అంటాడు. ఆ ఆకులు తీసుకొచ్చిన దానికి మరి మన కూరగాయలు తీసుకొచ్చి మనం డబ్బులు పే చేయాలి కదా, ఎంత తీసుకుంటున్నాడు నీ దగ్గర, ఎంత ఎంత ఖర్చు అవుతా ఉంది అంటాడు అన్నమాట. లేదంటే అతను ఏం తీసుకోవట్లేదు, కేవలం మీ మీద ఉన్న ప్రేమతో చేస్తున్నాడు అంతేను, ఇంతవరకు నా దగ్గర ఏమీ ఆశించలేదు, ఏమీ తీసుకోలేదు అంట. అటైతే అప్పుడు రాజు అంటాడు, ఈసారి కానీ వస్తే మాత్రం గౌరవంతో అతను నా దగ్గర తీసుకురండి అంటాడు అన్నమాట. సో మరుసటి రోజు మళ్ళీ రామమిశ్ర ఆకులతో వస్తాడనమాట. వంటవాడు వెంటనే ఆ, ఆ రామమిశ్రాన్ని తీసుకొని వచ్చి సో రాజు వద్దకు తీసుకొస్తాడు అనమాట. అయితే రాజు ఎంతో సంతోషపడి కృతజ్ఞత చేస్తాడు అనమాట. ఎందుకంటే నిస్వార్థంగా నువ్వు చేసే సేవకి నిజంగా చాలా నేను ముగ్ధున్నయ్యాను, నీకు ఏమైనా కావాలంటే నువ్వు కోరుకో అంటే, నీకు ఏం కావాలో నువ్వు అది కోరుకో, నీకు 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 నేను సహాయపడాలంటే చెప్పు, నేను సహాయపడతాను అక్కడ. నువ్వు ఏది కోరుకున్నా సరే నేను కాదనేది లేదు, నేను చేస్తాను, నువ్వు ఏదైనా అడుగు అంటాను. అందుకే మనం చూసుకోవాలన్నమాట, భగవంతుడి దగ్గర మనం నిస్వార్థంగా మనము సేవ చేస్తే భగవంతుడు దానికి ఎంతో తృప్తిపడి మనకి మనకి మన అర్హత సంపాదించిన రోజు ఖచ్చితంగా భగవంతుడు మనకి చేస్తాడు అన్నమాట. ఇప్పుడు రాజు దగ్గర ఇతను డబ్బులు తీసుకుంటాడని తెలుసున్నా సరే, లేదా ఇంకేదైనటువంటి స్వార్థత చేసినా సరే, ఈ రోజు తన మనసులో నుంచి ఆ మాట రాదు. ఎందుకంటే ఏది నీకు ఏం కావాలో నువ్వు తీసుకో, నేను సిద్ధంగా ఉన్నాను. అప్పుడు రామ్ మిశ్రా ఆ, రాజుతో తన తాత అయినటువంటి నాతమ్ముని వైకుంఠం వెళ్తూ తనకిచ్చిన మాట ప్రకారంగా తాను రాజుకు వివరిస్తాడు అన్నమాట.
ఎట్లా అయితే వాళ్ళ తాత ఉన్నాడని, ఆ- ఆయన చనిపోయేటప్పుడు తన తన వద్ద ఒక మహోన్నతుని ఒక బహుమతి నీకు ఇవ్వమన్నాడని చెప్పేసి మీ తాత చెప్పారు. ఆ బహుమతి నీకు అందించమన్నాడు. ఆయన నాకు నేను మాట ఇచ్చాను, నేను ఖచ్చితంగా నీకు అందిస్తానని చెప్పి. కాబట్టి ఈ రోజు నేను ఏదైతే మీరు నన్ను వరం కోరుకోమన్నారు కదా, దయచేసి మీరు వచ్చి ఆ బహుమతిని మీరు స్వీకరించండి అని చెప్తున్నాడు అనమాట. అంతకంటే ఇంక కావాల్సిందే ఉంది, దానిదే ఉంది. ఖచ్చితంగా నేను ఆ బహుమతిని నేను తీసుకుంటాను. ఎక్కడుంది అది అని అడుగుతాడు అనమాట. అది చాలా విలువైనటువంటి బహుమతి అది. అందుకే నా దగ్గర నేను ఎప్పుడు పెట్టుకోలేదు. అది ఎక్కడుందంటే, మీరు నాతో పాటు రండి. ఓకేనా? రెండు నదుల మధ్యలో 7 ప్రహారాల ప్రదేశంలో ఒక సర్పం ఎప్పుడు కూడా, మరియు ఒక మంత్రంతో అది కాపాడబడి ఉన్నది. ఇది ఆ బహుమతి. ఓకేనా? అయితే దక్షిణం నుండి ఒక రాక్షసుడు 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చి దాన్ని పర్యవేక్షిస్తూ ఉంటాడు అని చెప్పాడు అన్నమాట. ఏంటి ఆ రెండు నదుల నదుల మధ్యలో అంటే, కావేరి నది మధ్యలో ఉంటాడు అనమాట. 7 ప్రహారాల ప్రదేశం అంటే అది రంగనాథుడి గుడి, అంటే శ్రీరంగం. అనంతశేషుడు ఎవరు అంటే ఆ సర్పం అన్నమాట. ఆ సర్పం ఎప్పుడు కాపాడబడుతూ ఉంటుంది. ఎందుకంటే మనకు తెలుసు కదా, శ్రీరంగంలో ఆయన అనంతశేషుడు పడుకో ఉంటాడు. 12 సంవత్సరాలు ఒక రాక్షసుడు ఒకడు వస్తా ఉంటాడు. అది విభీషణుడు అనమాట. ప్రతి 12 సంవత్సరాలు ఒకసారి వచ్చి అక్కడ పర్యవేక్షిస్తూ ఉంటాడు అనమాట. అక్కడ హరినామంతో ఆ యొక్క ప్రదేశంలో ఆ హరిమంత్రంతో మాత్రమే ఆ బహుమతిని నువ్వు స్వీకరించగలుగుతావు అని అంటాడు అనమాట. ఆ హరినామం మనకు తెలిసిందే, హరే కృష్ణ మంత్రం. లేదా వాళ్ళు ఓం నమో నారాయణ అంటారు, మన హరే కృష్ణ అంటారు. కాబట్టి ఎగ్జాక్ట్ గా ఆ బహుమతి ఎక్కడుంది, ఆ ట్రెజర్ ఆ ట్రెజర్ ఎక్కడుంది అని అంటే, నువ్వు నాతో పాటు రా, మనం పోదాము, పలానా దగ్గర ఉందని చెప్తున్నావు అనమాట. అప్పుడు రాజు మొత్తం సైన్యాన్ని సిద్ధం చేసుకుంటున్నాడు అనమాట. ఏది వెళ్ళి ఆ ప్రదేశానికి వెళ్ళి ఆ బహుమతిని అందుకోవడానికి. ఇది ఇతనికి తెలియదు, ఏది కావేరి నదిని రంగనాథుడు అని అంత ఇవన్నీ అతను తెలియదు. అంటే మనం డిస్కస్ చేస్తున్నాం అనమాట, ఎవరు ఏంటనేది. ఆయన అంత అద్భుతంగా ఆయన వర్ణిస్తాడు అనమాట. పలానా దగ్గర ఉంది అంటే సర్పం ఉంది, ఓకేనా? నదులు దాటాలా, మధ్యలో ఒక ప్రాంతం, 7 ప్రహారాల దాటి ఒక ఒక ప్రాంతం ఉందంటే, అంటే సర్పం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మన సైన్యంతో పోవాలేమో అనుకున్నాడు అనమాట రాజు. కాదు కాదు, నువ్వు ఒంటరిగానే నువ్వు బయలుదేరమని చెప్పి ఆదేశిస్తాడు అనమాట. ఎవరు? మన రామ్ మిశ్ర. అప్పుడు ఇద్దరు కలుసుకొని మధురై నుండి దారి పొడవునా వాళ్ళు బయలుదేరుతారు అనమాట శ్రీరంగం వైపు. అప్పుడు రామ్ మిశ్ర ఏం చేస్తాడంటే, ఈ దారి పొడవునా తాను వస్తున్నప్పుడు భగవద్గీత పారాయణం చేస్తూ ఉంటాడు. భగవద్గీత శ్లోకాలు ఆ, వివరిస్తూ వర్ణిస్తూ ఉంటాడు అనమాట. అప్పుడు ఈ శ్లోకాలు తాను వింటూ ఉంటే రాజు తాను గురుకులంలో ఉన్నప్పుడు మర్చిపోయినటువంటి తన గతం తనకు గుర్తు రావడం ప్రారంభమవుతుంది. ఆ శ్లోకాలు తాను నేర్చుకున్నాడు. ఆ శ్లోకాల యొక్క భావం అతనికి తెలుసు, దాని అర్థం తెలుసు అన్నమాట రాజుకి. కాబట్టి అవి విన్నప్పుడు తనకి ఎక్కడో ఆ, తనకి తాను ఉన్నటువంటి అశాశ్వత తన స్థానం ఏది, రాజు అనే తన యొక్క హోదా స్థానం అంతా కూడా ఇది అశాశ్వతమైంది కదా. దీని వెనకాల నేను ఎందుకు నేను వ్యామోహం పొందున్నాను. పైగా మన జీవిత లక్ష్యమే ఆధ్యాత్మికంగా ఎదగడం కదా. ఇక్కడ భగవద్గీతలో అన్ని దగ్గరలో ఏమని ఉంటుంది, జీవిత లక్ష్యం వైకుంఠం, కృష్ణుని చేరుకోవాలి అనేది కదా భావం అంతా కూడా. అలాగే తాను ఏదైతే దేని వెనకాల అతను పరిగిస్తున్నాడో అదంతా కూడా అశాశ్వతం కదా అదంతా అని. ఎప్పుడైతే రామ్ మిశ్రా ఈ శ్లోకాలు చదవడం ప్రారంభించాడో తనకి దాని అర్థాలన్నీ అర్థమైపోయేసి, ఇప్పుడు నేను ఎక్కడున్నాను, అసలు ఏం చేస్తున్నాను నేను ఈ విధంగా ఇంత వ్యామోహం నేను పడ్డానా, అసలు నేను జీవిత లక్ష్యం అనేది నేను మర్చిపోయానా అని తను తనకి ఇప్పుడు దాని గురించి ఆలోచించడం ప్రారంభిస్తాడు అన్నమాట. ఇప్పుడు ఎప్పుడైతే ఈ 18 అధ్యాయాలు పూర్తయ్యేసరికి యమునాచార్యులు
ఆయన పాదాల మీద పడిపోతాడు అనమాట. రామకృష్ణ పాదాల మీద పడిపోతాడు. పడిపోయేసి తనను శిష్యుడిగా స్వీకరించమని చెప్పి వేడుకుంటాడు అనమాట. ఎప్పుడైతే ఆ, ఆయన ఈ యొక్క ఈ శ్లోకాలు ఆ, వర్ణిస్తూ వెళ్తూ వెళ్తూ ఉన్నాడు, తనకి ఆ రసస్వాదన మళ్ళీ వచ్చిందన్నమాట. తన భగవద్గీత అప్పుడు తన గురుకులు ఉన్నప్పుడు తాను దాన్ని పలికిన విధానం, దాన్ని వర్ణించిన విధానం, ఎప్పుడైతే ఆ చిన్నప్పుడు ఏదైతే ఆ రసాన్ని తాను ఆస్వాదించాడో, ఇప్పుడు తిరిగి మళ్ళీ ఆ రసాన్ని మళ్ళీ ఇప్పుడు అతను ఆస్వాదించగలిగాడు అనమాట. దాంట్లో ఆనందాన్ని మళ్ళీ తాను పొందగలిగాడు. ఆ రుచిని తాను ఉమ్, ఈ రోజు తనకి ఏదో ఒక కొత్త జీవం వచ్చినట్టు తనకు అనిపించింది అనమాట. ఎప్పుడైతే ఆ రసాస్వాదన చేస్తూ ఉన్నాడో తనకి భౌతిక ప్రపంచం అంతా చాలా పేలవంగా అనిపించింది. ఇప్పటిదాకా ఆకర్షణగా రాజ్యము, విలాసాలు, భోగభాగ్యాలు, ఆ, ఆ, తర్వాత పేరు ప్రతిష్టలు, ఏది తనకి చాలా గొప్పగా ఆ వ్యామోహంలో ఉన్నాడో ఇప్పుడు అవన్నీ అసలు పనికిరానిటువంటి విధంగా తను చూడగలుగుతున్నాడు అనమాట. అతనికి ఏమాత్రం అది ఇంకా అతను ఆకర్షించలేకపోతున్నాయి అవి. అప్పుడు మీకు కానీ సమయం ఉంటే అప్పుడు, అంటే ఇంకా వాళ్ళ శ్రీలంక చేరలేదు. వాళ్ళు ఈ 4 రోజులు వాళ్ళు జస్ట్ వాళ్ళు ప్రయాణంలో ఉంటూనే ఉన్నారు అనమాట. అప్పుడు రామేశ్వర అంటారు అన్నమాట, మీకు సమయం ఉంటే నాతోనే ఇంకొన్ని రోజులు మీరు భవిష్యత్తు చదువుకుంటూ గడపవచ్చు అని రామకృష్ణ అడగ్గా, మానవ జీవితం భగవద్గీత అర్థం చేసుకోవడానికే కదా అని యమునాచార్య బదులిచ్చి, ఎస్ మనం ఇక్కడే ఉంది, మనం ఇంకొన్ని రోజులు మనం ఇక్కడ ఈ ఏకాంత స్థలంలో మనం ఈ భగవద్గీతను మనం చర్చించుకుందాము, వాటిల్లో ఇంకా లోతైనటువంటి విషయాలని అంశాలని మనం వాటి గురించి మనం తెలుసుకుందామని చెప్పేసి వాళ్ళు ఏకాంతాలలో వారి మధ్య జరిగిన చర్చల్లో కృష్ణుడి యొక్క మహిమల్ని, కీర్తిని, ఆయన మాధుర్యాన్ని, తన లీలలో ఉన్న మాధుర్యాన్ని ఆస్వాదించినటువంటి యమునాచార్యులు పూర్తిగా శరణాగతుడైపోతారు అనమాట రామ్ మిశ్రాకి. ఎలాగైతే కృష్ణుడు అంతిమంగా అర్జునుడితో ఏమంటాడు, సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ, అహం త్వం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శిక్ష. ఎస్, నాకు ఇంకా కృష్ణుడు కావాలి అనుకుని ఖచ్చితంగా నేను తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినా సత్వదర్శిన. నేను గురువు దరి చేరాల్సిందే, గురువుని నేను తృప్తిపరచాల్సిందే, గురువు నేను శరణాగతి తీసుకోవాల్సిందే అన్న విషయం తనకు గుర్తొచ్చింది. వెంటనే అక్కడ శరణాగతుడయ్యాడు. అయితే ఈ కాలక్రమంలో ఒక చర్చ వచ్చింది అనమాట. 12వ అధ్యాయంలో 8వ శ్లోకంలో ఏముంటుందంటే, నీ మనసుని నా మీదే నువ్వు 24 గంటలు నువ్వు పూర్తిగా నిమగ్నం చెయ్యాలి అనేటువంటి అంశాన్ని 12వ అధ్యాయం 8వ శ్లోకంలోకి వస్తుంది అనమాట. అప్పుడు ఎన్నో చాలా ఆలోచిస్తాడు అనమాట. ఎస్, నా మనసు ఆయన మీదే ఉండాల్సిన నా మనసు, 24 గంటలు ఆయన గురించి తలుచుకోవాల్సిన నా మనసు ఇప్పుడు ఏంటి కామం లోభం మీద నా మనసు అంతా ఇప్పుడు నిమగ్నం అయ్యిందే అని ఎంతో ఆవేదన, ఎంతో ఆందోళన చెందుతున్నాను. అరే నేను ఇప్పుడు ఇట్లాంటి ఒక జీవితం నేను గడుపుతున్నానే, కామంలో లోభంలో నేను జీవితం గడుపుతున్నానే, అప్పుడు నా జీవితం అనేది ఎంత వ్యర్థమైపోయింది కదా ఇప్పుడు దాకా. అంటే 12వ సంవత్సరం వదిలేశాడు, ఇప్పుడు 35వ సంవత్సరం వచ్చాడు. ఇన్ని సంవత్సరాలు నా జీవితం అంతా కూడా వ్యర్థమైపోయింది కానీ చాలా చాలా కుమిలిపోతున్నాడు, బాధపడుతుంటాడు. అప్పుడు రామకృష్ణతో అంటారు అనమాట ఆయన, ఏమంటే నా హృదయంలోని ఈ అనర్థాలని ఎలా తొలగించుకోగలను ఇప్పుడు, ఈ కామమోహం, కామ లోభ మోహ మోత్స మధుమాత్సర్యాలన్నీ కూడా ఎలా నేను తొలగించుకోవాలని చెప్పేసి లోపల తీవ్రంగా తాను ఆలోచిస్తుంటాడు అనమాట, ఆందోళన చెందుతున్నాడు అన్నమాట. అప్పుడు ఆ రామకృష్ణ అంటారు, శుద్ధ మనసు సహజంగానే కృష్ణుడు పాదపద్మలపై నిమగ్నమై ఉంటుంది. ఏదైనా శుద్ధ మనసు అయితే ప్రస్తుతానికి తాత్కాలికంగా భౌతిక కోరికలపై నిమగ్నమై ఉంటుంది. వాస్తవానికి సహజంగా ప్రతి జీవుడి యొక్క మనసు సహజంగా కృష్ణుడి యొక్క పాద పద్మాలపై నిమగ్నమై ఉంటుంది. ఇది మన సహజమైన స్థితి అది. కానీ ఈ భౌతిక ప్రపంచంలో సంపర్కంలోకి వచ్చిన తర్వాత భౌతిక కోరికలపై పూర్తిగా ఇప్పుడు మనసు ఆత్మను వదిలేసి, కృష్ణుని వదిలేసి ఎవరైనా కలబడుతుంది, ఈ భౌతిక కోరికలపై పడి దాన్ని తీర్చుకునే దాంట్లో పూర్తిగా నిమగ్నం అయిపోతుంది. అయితే ఇప్పుడు ఆయన అంటారు, ఇప్పుడు కానీ నువ్వు మళ్ళీ భగవంతుడి యొక్క పాద పద్మాలపై దృష్టి కానీ సారించావుగా కనుక
మిగిలిపోతాయి. ఇప్పుడు నువ్వు పూర్తిగా ఇప్పుడు నీ మనసుని కృష్ణ మీద నువ్వు పెడుతున్నావు కాబట్టి, ఇప్పుడు నువ్వు పెట్ట ఆరంభించావు కాబట్టి ఖచ్చితంగా త్వరలోనే నీ అనర్థాలన్నీ కూడా తొలగుతాయి. నువ్వేం దాని గురించి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు అని చెప్పి నన్ను ఓదార్చడం. అయితే హిమాచల్ ఏమంటాడంటే, ఇక మీద మా తాత వదిలిన ఆ బహుమతి నాకు ఇంకా వద్దు అని చెప్పి చెప్పాడు. ఎందుకంటే ఆయన ఏమనుకున్నాడు, ఈ బహుమతి అంటే మళ్ళీ ఇదేదో పెద్ద ఆ, ఆ, ఐశ్వర్య భండారం ఏమైనా ఉంటదేమో, మొత్తం నగలు నట్ర డబ్బులు ఇవన్నీ ఉంటాయేమో, ఆ బహుమతి నాకు ఇంక వద్దు అసలు, నాకు అది ఇంకా వద్దు, వాటి జోలికే నాకు ఇంక వద్దని చెప్పేసి నాకు ఇంకా బహుమతే వద్దని చెప్పాడు అనమాట. అప్పుడు రామేష్ అంటాడు, ఎందుకంటే ఇంకా తెలియదు కదా ఎక్కడికి వెళ్ళబోతున్నాడో, మనకి ఎంఎస్ఆర్కి తెలియదు. అలాగే నేను మాట ఇచ్చాను కనుక మనం బయలుదేరదాం, నేను ఇచ్చాను ఎక్కడైనా నీకు అందిస్తాను నేను చెప్పాను, నేను మాట ఇచ్చాను కాబట్టి నేను వెనక్కి పోవడం బయలుదేరతాం మనము అని చెప్పి ఆ, ఇద్దరు బయలుదేరమని వాళ్ళు బయలుదేరుతారు. అట్లా వాళ్ళు 4 రోజులు ప్రయాణం చేసిన తర్వాత వాళ్ళ కావేరి నదిని దాటి 6 ప్రహరాలు దాటి అనంతశేషుడు పైనటువంటి రంగనాథుడి యొక్క దర్శనము తనకి కలుగుతుంది అన్నమాట. ఇప్పుడు చెప్తాను, ఇదే నిజమైన బహుమతి మీకు ఇవ్వాలనుకునింది, మీ తాతగారు ఇవ్వాలన్న బహుమతి ఈ రంగనాథుడే, ఈ దర్శనానికి ఇవ్వమని చెప్పి ఈ బహుమతి కలిగించాలని చెప్పేసి నా దగ్గర మాట తీసుకున్నాడు. సో నువ్వు అనుకున్నట్టుగా అది ఆ, వైడూర్యాలు, నగలు, బంగారు, ఆ యొక్క ఇది కాదు, ఇది శ్రీ రంగనాథుడు అని చెప్పి ఈ దర్శనాన్ని నీ కలిగించమన్నాడు అంటాడు. అది చూసిన తర్వాత అతను ఆ ఆ అందాన్ని చూసి, ఆ సౌందర్యటువంటి అలంకారం చూసి అక్కడ మైమర్చిపోయి ఇక్కడే పడిపోతున్నాడు అనమాట. అప్పుడు అతను తేరుకొని ఒక 2 రోజుల తర్వాత రామ్ మిశ్ర వద్ద అతను దీక్ష తీసుకొని మిగిలిన రోజులంతా ఇంకా రంగనాథుడి సేవలో నిమగ్నం అయ్యాడు. ఆ దీక్షలో తాను ఓం నమో నారాయణ అని ఆ యొక్క మంత్ర దీక్ష తీసుకొని నిరంతరంగా అక్కడ ఆ సేవలో ఉండిపోతాడు. ఇక తన వెంటుగా రాజ్యంలో సగం పాండ్య రాజులకి సగం అప్పచెప్పేసి సగం రాజ్యం మాత్రం కృష్ణుడి సేవలో వినియోగిస్తాడు, అంటే రంగనాథుడి సేవలో వినియోగిస్తాడు. మిగతా రాజ్యంలో వచ్చేటువంటి ఏదైతే సంపద వస్తుందో అది మొత్తం కూడా కృష్ణుడి సేవలో పెట్టారు. కాబట్టి కాలక్రమంలో శ్రీరంగంలో శ్రీ వైష్ణవ సాంప్రదాయానికి ఆచార్యుడిగా నియమితులవుతారు. తర్వాత కాలక్రమంలో అతను ఈ ఆ, విశిష్ట అద్వైతాన్ని, దానికి సంబంధించినటువంటి ఆ యొక్క తత్వాన్ని తాను అందరికీ బోధించేలాగా 4 పుస్తకాలు రచించారు అన్నమాట. ఎస్పెషల్ గా ఆయన రచనలన్నీ కూడా నమ్మాళ్వ రచనల నుంచి తాను ప్రేరణ పొంది ఆ యొక్క విషయాల్ని తన శిష్యులతో బోధించేవారు అనమాట. ఆ విధంగా తాను కాలక్రమం తన ప్రోత్సాహంతో చోళరాజులను కూడా విష్ణు భక్తులు చేస్తాడు అనమాట. తర్వాత ముసల్తనం మీద పడటంతో శ్రీ రామానుచార్యులు వారిని కాంచీపురం నుంచి శ్రీరంగం పిలిపించారు. సో ఇప్పుడు మనం ఇప్పుడు రామానుచారులు ఓ, ఆ విషయం తెలుసుకున్నటువంటి, ఆ వార్త తెలుసుకున్నటువంటి రామానుచారులు ఇట్లా యమునాచార్యులు పిలిపించారు అని రమ్మని చెప్పారు అనగానే రామానుచారులు ఉన్న పలంగా అక్కడి నుంచి కాంచీపురం నుంచి శ్రీరంగం వస్తారు. సో ఆ విధంగా శ్రీరంగానికి రాస్తాడు. బట్ యాక్చువల్లీ శ్రీరంగానికి రావడంతో యాక్చువల్లీ యమునాచార్యులు తను తన శరీరం వదిలేస్తారు. అయితే అక్కడ ఒక అద్భుతమైన ఘట్టం ఉందన్నమాట. యమునాచార్యులు తను చనిపోయేటప్పుడు, మరి మాట అనకూడదు, తాను శరీరం వదిలేటప్పుడు తను ఆ, చేతుల్లో 2 చేతులు చెప్పాడు, 3 వేళ్ళు 3 వేళ్ళు గట్టిగా ఆయన పట్టుకుంటాడు అన్నమాట. 3 వేళ్ళని సో ఈ విధంగా ముడుచుకొని గట్టిగా పట్టుకుంటాడు. అంటే యమునాచార్యులు రామాచార్య ఏదో చెప్పాలనుకుంటాడు, 3 విషయాలు ఆయన చెప్పాలనుకుంటాడు. అంటే రామాచార్య గారు వస్తే, కానీ రామాచార్య వచ్చే లోపల
ఈయన వైకుంఠం చేరుకునేస్తాడు. కానీ ఇది చేతిలో మాత్రం ఈ విధంగా 3 వేళ్ళని గట్టిగా పిడికిల్లాగా పట్టుకుంటాడు అనమాట. అది రామాచార్యులు వచ్చి తాను ఏం చెప్పదలుచుకున్నాడో ఆ విషయాన్ని రామాచార్యులు చెప్పడంతో, ఆయన ఒక్కొక్క విషయం చెప్పడంతో ఒక్కొక్క వేలు బయటకు వస్తుంది అనమాట. అంటే ఒక వేలు బయటకు వచ్చిందంటే ఎస్, ఇదే యమునాచార్యులు చెప్పదలుచుకున్నాడు ఎవరు రామానుజాచార్యులకి. కాబట్టి ఆ రామానుజాచార్యులు కరెక్ట్ గా గ్రహించగలిగాడు అనమాట ఏం చెప్పదలుచుకున్నాడు అనే విషయాన్ని. ఆ విధంగా 3 విషయాలు ఏదైతే యమునాచార్యులు చెప్పాలనుకున్నాడో ఆ 3 విషయాలు కరెక్ట్ గా గ్రహించగలుగుతాడు అనమాట రామానుజాచార్యులు. అది పబ్లిక్ గా అందరూ చెప్పాడు అనమాట. అంటే గురువు గారు యమునాచార్యులు ఏం కోరుకున్నాడో శిష్యుడైనటువంటి రామానుజాచార్యుల దగ్గర ఆ గురువు యొక్క మనసుని, హృదయాన్ని పర్ఫెక్ట్ గా అర్థం చేసుకుంటాడు రామానుజాచార్యులు. ఈవెన్ ఒకసారి కలవకుండానే ఒకసారి అవి ఏంటి, వాటి 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 ఆ అంశాలు, ఆ విషయాలు ఏంటనేది నెక్స్ట్ క్లాస్ లో మనం చూస్తాం. నెక్స్ట్ క్లాస్ లో మనం రామానుజాచార్యుల యొక్క జీవితం కావచ్చు, ఆయన ఒక భక్తుడిగా, ఒక ఆచార్యుడిగా, ఒక గురువుగా తాను ఏ విధంగా తన యొక్క ఎటువంటి ప్రమాణాలని తను ఆ, ఆ, సంప్రదాయాన్ని తను సెట్ చేస్తాడు. తన శిష్యుల యొక్క జీవితాలు, వాళ్ళ యొక్క జీవితాలు, వాళ్ళు వాళ్ళు చేసినటువంటి వాళ్ళ యొక్క సాధన, వాళ్ళు ఆ, వాళ్ళు కనబరిచినటువంటి వైష్ణవుల యొక్క విలువలు, అవన్నీ కూడా మనం ముందు ముందు మనం చూస్తాము. శ్రీ కంచిధాम यात्रा की जय, श्री श्री यमुनाचार्य की जय, श्री रामानुज की जय, जगत गुरु श्रील प्रभुपाद की जय, अनंत कोटि वैष्णव जय, जय गौ प्रेम।